హాయ్ హలో వెల్కమ్ టు విహారీ మీడియా. మన విజయవాడలో గొల్లపూడి అంటేనే హోల్సేల్ మార్కెట్కి మంచి ఫేమస్. అలాగే గొల్లపూడిలో ఒక మంచి దేవాలయం ఉంది. ఆ దేవాలయం కోదండ రామాలయం. ఈ కోదండ రామాలయం అసలు ఎప్పుడు కట్టారు, అసలు అక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి, ఆ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలందా? నాతో రండి. మనం ప్రెజెంట్ అయితే విజయవాడలోని భవానీపురంలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి కోదండ రామాలయంలో అయితే మనం ఉన్నాము. ఈ కోదండ రామాలయంలో కమిటీ సభ్యులు అంటే ఇక్కడంతా పాలక వర్గం సభ్యులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మేమంతా హౌసింగ్ బోర్డు కాలనీ కోదండ రామాలయంలో ఉన్న కమిటీ సభ్యులు. 45 సంవత్సరాలుగా ఇక్కడ రాముల వారు ప్రతిష్ఠ జరిగి నిత్య పూజలు అందుకుంటున్నారండి. గుడి విశిష్టత ఏంటంటే, ఈ గుడి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంగణం నుంచి ఒక 5 అడుగులు లోపలికి ఉండేది. వర్షం పడ్డా సరే, కాలమాన పరిస్థితుల వల్ల టెంపుల్లోకి నీళ్లు రావటం, టెంపుల్ అంతా డౌన్లోకి ఉండటం జరిగేది. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఒరిస్సా నుంచి జాకీ సిస్టమ్ అనేది ఉంది. ఆ జాకీలు తెప్పించి టెంపుల్ని ఒక 5 ఫీట్ హైట్ లేపడం జరిగింది. ఆ మూలమూర్తులు ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బంది జరగకుండా, యంత్ర ప్రతిష్టకి ఇబ్బంది జరగకుండా ప్రధాన అర్చకులు గారి ఆజ్ఞ మేరకు జాకీలతో ప్రధానాలయాన్ని హైట్ లేపాము. తర్వాత గత ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా ఉన్న సందర్భంలో ఈ ముఖమండపం నిర్మాణానికి సుమారు 48 లక్షల రూపాయల నిధులు మా దేవస్థానానికి మంజూరు చేశారు. ఇప్పుడు మేము నించున్న ప్రాంగణం అంతా ఆ ద్రవ్యంతో కట్టిందే. వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కోదండ రామాలయంలో శ్రీరామనవమి 108 దంపతులతో అంగరంగ వైభవంగా అత్యద్భుతంగా జరిగిద్దండి. ఆ రోజు కళ్యాణంతో పాటుగా 9 రోజులు కూడా స్వామివారికి వివిధ రకాల అర్చనలు, అభిషేకాలు, ఫల, పుష్ప, నారికేళ, ఈ విధంగా 9 రోజులు 9 కార్యక్రమాలు జరుగుతాయి. 10వ రోజు మొత్తం అందరినీ పిలిచి స్వామివారి ప్రసాదం మధ్యాహ్నం పూట అన్న సంతర్పణ కార్యక్రమం కూడా గొప్పగా జరిగిద్ది. తర్వాత పవళింపు సేవ, ఆ కార్యక్రమంతో శ్రీరామ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ప్రాంతం భవానీపురంలో గత 40 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ఆనాటి పెద్దలు అనేక మంది పేరున వారందరికీ కూడా, ఎవరైతే ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారో వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా ఈ దేవాలయం 40 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. అటు ప్రభుత్వ సహకారంతో, దాతలు, భక్తులు, కార్యవర్గ కమిటీ సహకారంతో కూడా దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ఆనాటి పెద్దలు మరి హరిహరులకి తేడా లేదు అనేటువంటి ఉద్దేశంతోనే శ్రీ శివరామ క్షేత్రము, శివుడు రాముడు ఇద్దరు పేరు మీద క్షేత్రాన్ని నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఆ నోటి నుంచి ఈనాటి వరకు కూడా రాముడికి అదేవిధంగా సమానంగా శివుడికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మరి ఈ దేవాలయాన్ని ఇందాక మీరు విన్నారు, భక్తులు చెప్పారు, మరి అనేక రకాలుగా అంటే దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. సాంకేతిక సహకారాన్ని ఉపయోగించి 48 రోజుల పాటు నిర్విఘ్నంగా బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మరి దేవాలయాన్ని 5 అడుగుల జాకీ సహాయంతో మరి పైకి ఎత్తడం, తర్వాత మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అలాగే మరి ఈ దేవాలయంలో మరి శివ పంచాయతనం నుంచి వాసవి అమ్మవారి దేవాలయం, అదేవిధంగా నవగ్రహ మండపం, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు, లక్ష్మీ గణపతి, అలాగే కాశీ అన్నపూర్ణ సమేత మరకత విశ్వేశ్వర స్వామి, మరి వీటితో పాటుగా ప్రధాన దేవాలయ స్వామి ప్రధాన మూర్తులు శ్రీ కోదండ రామస్వామి గారు వేంచేసి ఉన్నారు ఇక్కడ. మరి ఈ దేవాలయంలో ప్రతి నిత్యము మరి నిత్యార్చనతో పాటుగా
మా ప్రధాన అర్చకులు శ్రీ జొన్నవిత్ర విశ్వనాథ శాస్త్రి గారి సహకారంతో అనేక మంది దాతల సహకారంతో ఇక్కడ మరి నిత్యం అనుష్ఠాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ నిత్య అనుష్ఠాన ఫలితమే ఈ రోజున దేవాలయం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పాలంటే గోశాల. ఇక్కడ ఈ భవానీపురం ప్రాంతంలో ఇంత విస్తీర్ణంలో ఉన్నటువంటి మరి ఏ క్షేత్రము లేదు. ఈ భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీ 110 ఎకరాలండి. 110 ఎకరాలకి ఏకైక హిందూ దేవాలయం ఈ శ్రీ శివరామ క్షేత్రం మాత్రమే. ఇక్కడ ఈ దేవాలయంలో మరి 18 గోమాతలు ఇక్కడ సకల దేవతా నిలయమైనటువంటి గోమాతలను కూడా ఇక్కడ పోషించడం జరుగుతుంది దాతలు భక్తుల సహకారంతో. ఇక్కడ ముఖ్యంగా మరి ఈ గోమాతల దగ్గర నుంచి ఎక్కడ పాలు కానీ ఏమీ తీయము. ఆ వచ్చినటువంటి పాలని ఆ దూడలకే వినియోగించడం జరుగుతుంది. ఇక్కడ ఈ దేవాలయం ఇంకా మరి భవిష్యత్తులో ఈ దేవాలయంలో రాజగోపుర నిర్మాణాన్ని అలానే ప్రహరీ నిర్మాణాన్ని చేయవలసి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మరి దాతలు భక్తులు కార్యవర్గ సభ్యులు అందరూ సహకరిస్తుండబట్టే మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని రాజగోపుర నిర్మాణాన్ని పూర్తి చేయవలసి ఉన్నది. జై శ్రీరామ్. ఈ కోదండ రామాలయంలో వాసవి అమ్మవారి గురించి చెప్పాలండి. వాసవి అమ్మ గారి ప్రతిష్ట కార్యక్రమం ఇక్కడ అనుకున్న దగ్గర నుంచి ప్రతిష్ట జరిపిన రోజు నుంచి అమ్మవారి గుడి అయ్యే వరకు కార్యక్రమం మేము అనుకోలేదు. కానీ ఆ రోజు ₹1 ద్రవ్యం కూడా లేదు. కానీ అమ్మవారిది అనుకున్న తర్వాత ఆ కార్యక్రమము ప్రతిష్ట కార్యక్రమము ప్రారంభోత్సవ కార్యక్రమము రెండో డేటు ఫిక్స్ చేసిన తర్వాత దీనికి నిరంతరాయంగా ఏ అడ్డంకులు లేకుండా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగినది. అమ్మవారిది కార్యక్రమం ఇలాగ జరిగినందుకు సంతోషిస్తాం. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉందండి. మనం ఏ విషయం అనుకున్నా ముందు ఆంజనేయ స్వామి వారికి దండం పెట్టుకుంటే ఈ కార్యం ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరుగుతుందండి. ప్రతి ఒక్కరు ముందు వచ్చి ఆంజనేయ స్వామి గారిని దండం పెట్టుకొని ఆ కార్యాన్ని గురించి వాళ్ళు వివరించి చెప్తారు. అది జరిగిన తర్వాత రాముల వారి సేవ చేసుకుంటా ఉంటారు. అది ఏదనుకున్న మనసులో చక్కగా జరుగుతుందండి. కార్యవర్గ సభ్యులు కూడా చక్కగా ఇప్పుడు ప్రతి మంగళవారం శనివారం మన్యసూత్ర ఏకాదశి మన్యసూత్ర అభిషేకాలు అన్నీ జరుగుతుంటాయండి. ప్రతి మంగళవారం శనివారం ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతుంటాయి. భక్తుల సహకారంతో కమిటీ వాళ్ళు కూడా చక్కగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తుంటారు. బయట భక్తులు కూడా ఈ గుడికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారండి. అన్ని మనకి ఈ గుడికి హనుమాన్ వారు క్షేత్రపాలకుడు అండి. ముందు ఆయనకి దండం పెట్టుకొని రాముల వారికి విజ్ఞప్తి చేసుకుంటాము. నేను ఈ ఏరియాకి గత 4 సంవత్సరాల నుంచి వస్తున్నాను. కానీ గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ క్షేత్రం బాగా అభివృద్ధి చెందింది, బాగా జరుగుతున్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఈ క్షేత్రంలో వచ్చేటప్పుడు రామస్తూపం లాగా శ్రీరామ రాశి లోపలికి వస్తే చాలా మంచిదండి. ఇవాళ ఉన్న బిజీ లైఫ్కి ఎవరికి కూడా ఒక్క సెకండ్ రాయడానికి కూడా తీరిక దొరకట్లేదండి. కానీ ఈ క్షేత్రంలో మటుకు గొప్ప విశేషం ఏంటంటే కంపల్సరిగా శ్రీరామ అని రాసి వస్తే దాంట్లో ఆల్రెడీ సుమారు 4 కోట్ల జపాలు చేసినవి ఉన్నాయి శ్రీరామ పుస్తకాలు. ఇంకా జరగాలి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇట్లా చేసి వస్తున్నారండి. ఇది ఈ క్షేత్రం గొప్ప విషయం అండి. ఇక్కడికి వచ్చి అనుకోకుండా నేను ఒక 8 ఏళ్ళ క్రితం ఈ గుడికి రావడం జరిగిందండి. అక్కడి నుంచి కూడా నేను ఈ కరోనా టైంలో అండి విడివిడిగా కానీ ఈ గుడి డెవలప్మెంట్లో కానీ ఒక చిన్న భాగస్వామిని ఒక భక్తుడిని ఏ చిన్న కార్యం అనుకొని మనం ఆంజనేయ స్వామికి ఒక 3 ప్రదక్షిణాలు చేస్తే అది 100% అది నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అది 100% నమ్ముతారు. ఇక్కడ రామకోటి రాసి ఒక స్తూపం ఉంటుందండి. ఇదివరకు ఇక్కడ పుస్తకాలు పంచేవాళ్ళం, ఇప్పటికీ ఉన్నాయి పుస్తకాలు. కానీ ఇప్పుడు కాలం అనుకూలించక అందరూ రాయట్లేదు. అందుకోసం ఇక్కడ రామ స్తూపం అయితే చేయించాము ఒక గ్రానైట్ రాయి మీద. అందరూ దానికి కేటాయించి శ్రీరామ అని రాసి చక్కగా లోపలికి వస్తున్నారు. ఆ రామస్తూపంలో అయితే కనుక కొన్ని 100 పుస్తకాలు అయితే ఉన్నాయి. రామకోటి రాసి 4000 పుస్తకాల పైన ఉన్నాయి. ఆంజనేయ స్వామికి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసి ముందుగా 5 ప్రదక్షిణలు చేసి 5 నిమిషాలు గుడి ముందు కూర్చొని వాళ్ళు ఏదైనా మనసులో కోరిక పెట్టుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఆంజనేయ స్వామి 108 ప్రదక్షిణలు చేస్తారు. అది చేసిన తర్వాత వాళ్ళ కోరిక తీరితే ఏదైనా కళ్యాణం కానీ లేదా అభిషేకం కానీ చేయిస్తుంటారు. అలాగే ప్రతి నెల కూడా హనుమత్ కళ్యాణం జరుగుతుంది. పూర్వభద్ర నక్షత్రం రోజున ప్రతి వారం మంగళవారం శనివారం మన్య సూక్తంతో అభిషేకం జరుగుద్ది ఈ గుడిలో.
ఆ రోజున చాలా మంది భక్తులు వస్తుంటారు ప్రతి శనివారం మంగళవారం. జై శ్రీరామ్. నేను ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి రామాలయానికి వస్తున్నాను. ఇక్కడ పేరు మన రామాలయం అనే కానీ అన్ని హరిహర గుడి మొత్తం శివరామ క్షేత్రం అని శివుడు హరుడు రామాలయం అన్నీ కలిపి ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేని విధంగా చాలా అరుదుగా కనిపించే శివ పంచాయతనం మన స్వయంగా మన చేతితో అభిషేకం చేసుకోవచ్చు. అది కాకుండా వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఎక్కడైనా సరే నుంచునే ఉంటుంది. ఇక్కడ చాలా అరుదుగా కనిపించే కూర్చుని ఉన్న మహామేరు వృక్షం మీద వాసవి కన్యకా పరమేశ్వరి మాతని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి చాలా తక్కువగా కనిపించే మరకత విశ్వేశ్వరుడు, కాశీ అన్నపూర్ణేశ్వర సమేత మరకత విశ్వేశ్వర స్వామి. ఇక్కడ ప్రతి మన శివరాత్రి అప్పుడు కానీ మన కార్తీక మాసంలో కానీ ఏకాదశ రుద్రాభిషేకాలు మహారుద్రాభిషేకాలు చాలా చక్కగా జరుగుతాయండి. అలా శ్రీరామనవమి అప్పుడు శ్రీరామనవమి కార్యక్రమాలు, నవరాత్రి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి కార్యక్రమం ఇక్కడ ప్రతి దేవుడికి వినాయక చవితికి, వినాయకుడికి, రామాలయానికి, శివుడికి, వాసవి మాతకి, ఆంజనేయ స్వామికి అన్ని కార్యక్రమాలు అన్నీ సమానంగా సక్రమంగా జరుగుతాయి, దిగ్విజయంగా జరుగుతాయి. దీనికి అందరూ సహకరిస్తున్న కార్యవర్గ సభ్యులందరికీ, మన అర్చక స్వామికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడే రామాలయంలో వచ్చి నాకు మ్యారేజ్ కాకముందు నుంచి ఇక్కడే ఉన్నామండి. మేము ఇక్కడే దర్శనం చేసుకుంటూ మాకు రాముల వారి మీద నమ్మకంతో మేము ఇక్కడే ఉంటున్నాము. మా నాన్నగారు కూడా దీనికి సేవ చేశారండి. ఇక్కడ మా నాన్నగారి పేరు మల్లపరాజు గారండి. ఆయన ద్వారా మేము కూడా సేవ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామికి చాలా మంచి పవర్ఫుల్ ఉందండి. ఏమి నమ్ముకున్నా ఏమి చెప్పినా ఆయన మీద పెట్టుకునే భారం ఆయన మీద చెప్తే ఆయన అన్ని కోరికలు తీరుస్తాడండి. మేము నిన్న ఆషాఢ మాసం శ్రావణం సారీ ఇచ్చామండి. ఆ సారీ సందర్భంగా మహిళా భక్తులు అందరం కూడా చాలా బాగా నిర్వహించామండి. దీని గురించి మేము ఇక్కడికి వచ్చి 2.5 months అయిందండి. వస్తే ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు ఇంతకు ముందు ఉండేవాళ్ళు. ఈ గుడిలో బాగా పూజలు అవి చేస్తారని చెప్తే నేను కూడా 2.5 months నుంచి వస్తున్నాను. హనుమాన్ అంటే నాకు బాగా గురి అండి. ఇక్కడ హనుమాన్ పూజ కూడా బాగా చేస్తున్నారు. అయ్యగారు కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఈ గుడి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నాకు చాలా మంచిగా అనిపించింది. ఇళ్ల మధ్యలో ఈ గుడి ఉండటం మా అదృష్టం, మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము రోజు వస్తాం ఇక్కడికి, పొద్దున సాయంత్రము. ఇక్కడ గోశాల ఉంది, గోశాలలో చాలా బాగా చేస్తాము. గోపూజ ప్రతి శుక్రవారం గోపూజ జరుగుతుందండి. ఇక్కడ గోపూజలో పాల్గొంటాం అందరం, ఆడవాళ్ళు అందరం వచ్చి గోపూజలో కూడా పాల్గొంటాము. బాగుంటుంది. అందరం రోజు సేవకు వస్తాం. పొద్దున సాయంత్రం లలితా సహస్ర పారాయణము, విష్ణు సహస్ర పారాయణము జరుగుతుంటాయి. శనివారం శుక్రవారం జరుగుతాయండి. లలితా సహస్ర పారాయణం కూడా జరుగుతుంది. జై శ్రీరామ్ అండి. ఈ కోదండరామస్వామి దేవాలయం హెచ్బి కాలనీ అనేది నాకు సుమారుగా 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. అయితే అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది, అభివృద్ధి చెందింది. భక్తుల వల్ల కానివ్వండి, కమిటీ వాళ్ళు కానివ్వండి, మేనేజ్మెంట్ వాళ్ళు కానివ్వండి, చాలా అభివృద్ధి చెందింది. అయితే దీనికి ప్రభుత్వ సహకారం కూడా ఉన్నది, భక్తుల సహకారం కూడా లేవు. అట్లాగే వీళ్ళ సహకారాన్ని సద్వినియోగపరుస్తూ కమిటీ వాళ్ళు అవకాశం ఉన్నంత మటుకు, వీలైనంత మటుకు వాళ్ళకి మించి, శక్తికి మించి అభివృద్ధి చేస్తున్నారు. అది కళ్ళకు కనబడుతూనే ఉంటుంది. ఇందులో దాయగలిగింది లేదు, దాచగలిగింది కూడా లేదు. కేవలం ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలే కాకుండా ఆరోగ్యకరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. నేను ఈ రామాలయంకి 1999 నుంచి సేవకుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం గౌరవాధ్యక్షులుగా ఉన్నాను గత 10 సంవత్సరాల నుంచి. మన దేవాలయాలు అభివృద్ధి చెందాలి అంటే మనం ఇతర మతాల నుంచి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒకప్పుడు అనేక మతాలు మన హిందూ ధర్మం నుంచే పుట్టాయి, వాళ్ళు మన నుంచి నేర్చుకునేవాళ్ళు. కానీ ఈ కాలంలో మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. అవి ఎలాగంటే, మన ఆలయాలు అభివృద్ధి చెందాలంటే మంచి ఎక్కడున్నా మనం స్వీకరించాలి. ఇప్పుడు ముస్లిం మతం ఉంది అనుకోండి, వారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి నడక వచ్చినప్పటి నుంచి వెంట పెట్టుకుని మసీదుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఏంటంటే వాళ్ళ మతంకి సంబంధించినవి వాళ్ళకి అలవాటు చేయటం. కానీ మన హిందువుల్లో ఆ విధమైన మంచి ప్రవర్తన లేకపోవటం అనేది మనం అందరం చింతించదగ్గ విషయం. అది అలవాటు చేయాలి పిల్లలకి, చిన్న వయసు నుంచే చేస్తే మన హిందూ ధర్మానికి కానీ మన ఆలయాలకు కానీ చక్కటి పరిస్థితి ఏర్పడుతుంది. గత 20 సంవత్సరాలుగా నేను చాలా గమనిస్తున్నాను. ఈ ఏరియాలో ఈ టెంపుల్ స్టార్టింగ్ చాలా చిన్నగా ఉండేది. అప్పటి నుంచి ఈరోజు ఈ టెంపుల్ ఈ స్థాయికి ఎదిగింది అంటే అది కేవలం పాలక మండలి సభ్యుల వల్లే ఇది సాధ్యమైంది. అంతేకాకుండా ఇక్కడ భక్తులందరూ కూడా తమ భక్తిని చాటి చెప్పేందుకు విరాళాలు ఇవ్వటం,
గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయటం, వీటన్నిటి వల్ల ఇవాళ ఈ ఆలయం అనేది ఇంత ఎత్తుకైతే వచ్చింది. సో ఇది ఇంకా భవిష్యత్తులో ఇస్కాన్ అంత పెద్దది అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆ రాముల వారిని కోరుకుంటున్నాను. అంతేకాకుండా పాలక మండలి సభ్యులైన గుప్తా గారు కానీ, చక్రధర్ గారు కానీ, సాంబశివరావు గారు కానీ ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ డైలీ లైఫ్ను కూడా పక్కన పెట్టి మరి టెంపుల్కి కేటాయించడం వల్లే ఇవన్నీ కుదిరాయి. ప్రతి ఫెస్టివల్ మనం ఇంట్లో మర్చిపోయినా, క్యాలెండర్ మనం చూసుకోకపోయినా వీళ్ళు మాత్రం గుర్తు చేస్తూనే ఉంటారు ఏదో రకంగా. అన్నదాన కార్యక్రమాలు, ఎన్నో భక్తి మార్గాలు, ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసి జనాల్లో ఇంకా హిందూ ధర్మం పట్ల, భగవంతుడి పట్ల జనాలకు దగ్గర చేసే కార్యక్రమాలు వీళ్ళు ఎన్నో చేస్తున్నారు. ఇంకా ముందు ఇలాంటివి ఎన్నో చేయాలని చెప్పి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేవాలయానికి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో అర్చకత్వం చేస్తూ, రాముల వారి యొక్క సేవ చేసుకుంటూ, రామానుష్ఠానం చేసుకుంటూ, అనేక మంది భక్తుల యొక్క కోరికలతో మా రాముడు అనుగ్రహంతో వాళ్ళతో పాలు పంచుకుంటూ ఆ రామానుగ్రహం పొందుతూ వచ్చాము. ఈ దేవాలయంలో మొట్టమొదటిసారిగా మన దేవాలయానికి గోశాల, గోవులు చాలా విశేషంగా ఒక గోవుతో ప్రారంభం చేశాం మన దేవాలయంలో. అది ఈరోజు 20 గోవులతో గోక్షేత్రంగా వచ్చినది. అలాగే మన దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ గత 30 సంవత్సరాల నుంచి కూడా నిస్వార్థ సేవతో ప్రతి ఒక్కరూ కూడా రామసేవ చేసుకుంటూ ఈ రామాలయాన్ని అభివృద్ధి చేసుకొచ్చారు. అలాగే రాముల వారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, ఇందాక మేము చెప్పుకున్నాం ఇక్కడ, ఆయన అనుగ్రహం ఉంటే ఎందుకు పనికిరాని వృక్షం కూడా పెద్ద వృక్షం, మాన వృక్షంగా తయారవుతుంది. అలాగే ఎందుకు పనికిరాని వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా రాముడు అనుగ్రహంతో చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మా దేవాలయంలో విశేషం ఏంటి అంటే, ఆంజనేయ స్వామికి వచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేస్తారు. 11 ప్రదక్షిణాలు కానీ 21 ప్రదక్షిణాలు కానీ చేస్తారు. చేసిన తర్వాత ఆంజనేయ స్వామి దగ్గర కూర్చుని ఈ కోరిక తీరాలి నాయన అని చెప్పి దండం పెట్టుకుంటారు. ఆ దండం పెట్టుకున్న తర్వాత మనసులో కోరిక ఆయన స్వామివారికి చెప్పుకుంటారు. చెప్పిన తర్వాత ఫలానా రాముల వారికి సేవ చేస్తామని చెప్పి చెప్పుకోమని చెబుతాం మేము. చెప్పుకున్న తర్వాత ఆ కోరిక తీరిన వెంటనే వచ్చి రాముల వారి సేవ చేసుకుంటారు. సేవ చేసుకుని ఆ రామ సేవలో భాగంగా మన దేవాలయంలో ఇతోధికంగా అభివృద్ధి చెంది ఈ రోజు వరకు ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధనగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. భవిష్యత్తులో కూడా మన దేవాలయంలో ఇంకా రాజగోపురము, అలాగే ప్రహరీ గోడ, ఇంకా దేవాలయంలో ఇంకా చాలా మార్పులు తీసుకురావాల్సిన కార్యక్రమంలో ఉన్నాం. మేమందరం కూడా రామసేవలో భాగంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని రాముడు అనుగ్రహం పొందవలసిందిగా కూర్చున్నాం. నాకు తెలిసినంత వరకు రాముడిని నమ్ముకున్నవాడు ప్రశాంతమైన జీవితంతో గడుపుతాడు. రామక్షేత్రంలో ఏ తప్పు చేసినా సరే ఆంజనేయ స్వామి ఊరుకోడు, గరుత్మంతుడు ఊరుకోడు, ఆయన దగ్గర తర్వాత లక్ష్మణ స్వామి ఊరుకోరు. మా క్షేత్రంలో ఉన్న గొప్పదనం చెప్పాను మీకు. ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసి ఆంజనేయ స్వామి దగ్గర కూర్చుని కోరిక పెట్టుకున్న తర్వాత, కోరిక తీరిన తర్వాత రాముడు సేవ చేసుకోమని చెప్పాము. అలాగే గత ప్రభుత్వ హయాంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అని చెప్పి మన దేవాలయానికి CGF ఫండ్ కింద 44.5 లక్షల రూపాయలు CGF ఫండ్ కింద మన దేవాలయాన్ని తీసుకొచ్చి, మన దేవాలయానికి ఆంజనేయ స్వామిలాగా ఆయన వచ్చి ఈరోజు మేమందరం కూడా ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకున్న దేవాలయంలో చక్కగా కూర్చున్న రామానుగ్రహంతో ఆంజనేయ స్వామి రూపంలో ఆయన వచ్చి మన దేవాలయానికి వెనకాల కృషి చేశారు. ఆయనతో పాటు అనేక మంది భక్తులు, అనేక మంది రామ సేవకులు ఈ దేవాలయంలో పాలు పంచుకుని రామాలయానికి అభివృద్ధి చెందేటట్టుగా చేశారు. మేమందరం కూడా ఇక్కడున్న కమిటీ సభ్యులు కానీ, భక్తులు కానీ ఎవరూ కూడా నిస్వార్థంగానే సేవ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికీ కూడా రూపాయి జీతం లేదు. కానీ రాముడు అనుగ్రహం ఉంది. ఎంత ఫలితం చేస్తే, ఎంత సేవ చేస్తే ఫలితం మాత్రం కుటుంబానికి మాత్రం తప్పనిసరిగా వస్తుంది. ఇది మాత్రం పచ్చి నిజం. అది మేమందరం కూడా నమ్మాము. ఆ నమ్ముకునే రామక్షేత్రంలో అందరూ సేవ చేసుకుంటున్నాము. అలాగే మన దేవాలయం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయ దేవాలయం. ఇది తప్పనిసరిగా దేవాలయం దర్శించుకుని మా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని రామక్షేత్రంలో పాలు పంచుకుని రామసేవలో పాలు పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. చూశారు కదా, భవానీపురంలో ఉన్న కోదండ రామాలయం యొక్క విశిష్టత భక్తుల మాటల్లో తెలుసుకున్నారు, అర్చకుల మాటల్లో తెలుసుకున్నారు. ఇదండి ఈ దేవాలయం యొక్క విశిష్టత. మరొక దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విహారీ మీడియా.